పై కదా పత్తి చేను చిరుపత్తి చేను కొట్టిన బాగా వచ్చింది. బాగా లావు కాయల సైజు ఎకరా 7 క్వింటాలు పండింది. బాగా చిరుపత్తి కొట్టింది. బాగా పూత మగ్గ వచ్చే సమయంలో ఒకసారి కొట్టిన బాగా కాయలు లావూరి విత్తనం అవుటాన్ని వచ్చి 7 క్వింటాలు చిరుపత్తి వచ్చినది. బాగా వచ్చింది. అవును. సరే, ఇది మన ఐజే సిల్కులా దొరుకుతుంది. ఎన్ని రోజుల పైరా కొట్టాను? 2 నెలలు అయినాక కొట్టినారు. ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది? కొట్టిన తర్వాత 10 రోజులైన తర్వాత బాగా ఒక మూరేడు సాగి కొమ్మలు పూత మగ్గ బాగా వచ్చి కాయలు లాగా ఊరినాయి. అట్లా బాగా వచ్చింది రేటు పంట. సరే, సీడ్ పత్తి ఏమి వేసినావు బాబు? లూజ్ వీడి కంపెనీ చేసిన బాగా పండింది. టెరాలి కంపెనీ. సరే సరే, పత్తి స్టెప్ ఎగిరిందా? ఎగిరింది. కొట్టిన తర్వాత 10 రోజులైన తర్వాత ఒక ఫీటు చేను బాగా చూడడానికి అందంగా బాగా కనిపించింది. నల్ల పొలమా ఎర్ర పొలం? ఉసుక పొలం, మధ్యరేఖ పొలం. అంటే ఈ మందులు కొట్టిన తర్వాత తెగులు ఏమన్నా కానీ? ఏం లేదన్నా చేను పెరగకుండా ఉండే అంతగా పూత మగ్గ లేకుండా ఈ మందు కొట్టిన తర్వాత పూత మగ్గ చేను ఏపుగా పెరిగి కాయలు లావటంగా ఊరి దిగుబడి బాగా వచ్చిందని చెప్తున్నా. కష్టం ఉందని? లాభమే ఉంది. ఎకరా మినిమం మంది వచ్చేసి 4 క్వింటాలు 5 క్వింటాలు పండిస్తే మనది 7 క్వింటాలు పండింది. షాప్లో మంది తీసుకొని కొట్టినందుకు, ఆర్గానిక్ కొట్టినందుకు. మరి ఐజోలో మనకి తెలిసిన మనిషి అన్న పేరు రైతులకి ఇప్పుడు తక్కువ రైతులకి అంటే పైసలు తక్కువ ఖర్చు పెట్టాలా కానీ చేనులు బాగుండాలని చూస్తారు ప్రతి ఒక్కరు. కానీ బయట ఎక్కువ ఇప్పుడు మన కోసము తక్కువ ధరతోటి మందులు మంచిగా ఇస్తుంది భవానీ ఆర్గానిక్. ఆ మందులు కొట్టిన తర్వాత నీ పత్తి ఎట్లా పలిగింది? పత్తి కూడా బాగా మంచి లాగడానికి బాగా వస్తుంది. పత్తి కూడా కండ పలిగింది. గుగ్గిలు ఏం రాలేదు. పత్తి ఎట్లా వచ్చింది? సైజు ఎంతలా వచ్చింది? సైజు బాగా ఇంతలా వచ్చిందన్న. బాగా వచ్చింది సైజు గీజు. పత్తి కూడా బాగా పలిగింది. లాస్ట్ మూమెంట్ వరకు పత్తి బాగా పలిగింది. ఒకటేసారి కొట్టినాను నేను. ఫస్ట్ నుంచి ఇది ఒక చేనికి పెట్టినప్పటి నుంచి 2-3 మాటలు కొట్టుకుంటే చివరి వరకు బాగుంటుందని నా యొక్క సూచన. నాను ఒకసారి స్ప్రే చేస్తే ఇంతవరకు రిజల్ట్ ఇంత వచ్చింది. 2 మాటలు లేదా 3 మాటలు కొట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని సుల్కూరు సుబ్బాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ మందులు కొట్టిన తర్వాత నీకు ఎంత ఇంక్రీజ్ అయింది? నేను కొట్టిన వారం 10 రోజులకి ఒక ఫీటు హైటు పూత మగ్గ బాగా చంపుతూ చెట్టు సాగుతూ పోతూ ఉంది. భవానీ ఆర్గానిక్ కొన్న తర్వాత నీకు తెగులు అలాంటివి ఏమైనా కనపడినాయా? నాకు అవల్ల కనపడలేదు. చెట్టు నల్లగా షైనింగ్గా గ్రోత్గా మంచిగా వస్తుంది. అవన్నీ కొట్టిన తర్వాత నీట్గా వస్తున్నాయి. లాకలు వచ్చింది? వచ్చింది. లాకలు మంచిగా నీట్గా నలుపుదనం కూడా వస్తుంది బాగా. ప్రతి రైతు ఫస్ట్ నుంచి పైరు పెట్టిన కాడ నుంచి ఒక 20 రోజులకు ఒకసారి 20 రోజులకి 2-3 సార్లు అట్లా కొడితే పంట మంచిగా బ్రహ్మాండంగా పండుతుందని నా యొక్క ఉద్దేశం. కొట్టినా కాబట్టి నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను. తాళ్ళు ఏమన్నా వచ్చిందా? తాలిగిళ్ళు రాలేదన్న. నాదైతే బాగా వచ్చింది. ఎకరా 7 క్వింటాలు వచ్చింది పత్తి సీడ్ పత్తి అన్న. లూజ్ వీడి కంపెనీ. ఎకరా 7 క్వింటాలు పండిందన్న. మంచిగా వచ్చిందా? ఇంత 7 క్వింటాలు అంటే మంచిది. 4-5 వచ్చినాయి. మనది ఆ మందు కొట్టినందుకు 7 క్వింటాలు అట్లా ప్రభావం వచ్చిందని నేను చెప్తున్నాను. ఆర్గానిక్ వాడినందుకు అట్లా వచ్చింది. ఫస్ట్ నుంచి ఇంకా వాడింటే 2-3 స్టెప్పులు కొట్టింటే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.